మీరు యూఎస్ఏకి టూరిజం లేదా బిజినెస్ పర్పస్ లేదా ఫ్యామిలీ విజిటింగ్ కోసం యూఎస్ బి1 బి2 యూఎస్ వీసాకి అప్లై చేయాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ఈ వీడియోలో నేనైతే యూఎస్ బి1 బి2 వీసాకి ఏ డాక్యుమెంట్స్ కావాలి, ఎలా అప్లికేషన్ వేయాలి, ఏమేమి రిక్వైర్మెంట్స్ డాక్యుమెంట్ ప్రాసెస్ ఎలాంటిదైతే క్లియర్ కట్గా నేనైతే తెలుగులో అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానండి. మీరు కూడా ఈ డాక్యుమెంట్స్ ఉపయోగించుకుని మీరు కూడా యూఎస్ బి1 బి2 వీసాని అప్లై చేయాలో తెలుసుకోవచ్చండి. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. నేనైతే క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఏ డాక్యుమెంట్స్ ఏం కావాలో. మీరు కానీ ఫస్ట్ టైం కానీ అప్లై చేస్తున్నా, సెకండ్ టైం కానీ అప్లై చేస్తున్నా, ఈ వీడియో ఎక్కడ చివరి వరకు చూడండి. ఈ రోజు ఇలాంటి యూఎస్ వీసాకి గురించి అప్డేట్స్ కోసం, అప్లై ప్రాసెస్, ఇంటర్వ్యూ డాక్యుమెంట్స్ కోసం ఇవన్నీ తెలుసుకోవాలంటే నా ఛానల్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ గో ఫర్ వీడియో. హలో అందరికీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ వీసాలో కూడా ఇలాంటిది ఇలా యుఎస్ స్టాంప్ వేసుకోవాలని ఉందా? ఈ వీసా ప్రతి ఒక్కరికి ఉంటుంది. అప్లై అయితే చేస్తుంటారు. కొంతమంది ఫ్యామిలీ విజిటింగ్ కోసం లేదా బిజినెస్ కాన్ఫరెన్స్ కోసం లేదా ఇలాంటివి విజిటింగ్ కోసం, విజిటింగ్ పర్పస్ అంటే మాత్రం మనమైతే యూఎస్ బి1 బి2 వీసా అప్లై చేయాలండి. ఓకేనా? ఈ అప్లికేషన్ నేను బి1 బి2 మాత్రమే చెప్తున్నా. కొన్ని రిమైనింగ్ F1 వీసా, చాలా వీసాస్ అయితే ఉన్నాయి, H1B వీసా, దాని గురించి నాకు ఐడియా లేదు. సో నాకు వచ్చిన వీసా గురించి మాత్రమే నేనైతే చెప్తున్నానండి. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంతమందికి తెలియదు బి1 బి2 వీసా పర్పస్, దాని వీసా పర్పస్ ఏందని. ఈ బి1 బి2కి మనకైతే టూరిజం పర్పస్కి, బిజినెస్ పర్పస్కి, కాన్ఫరెన్స్కి, ఫ్యామిలీ విజిటింగ్, ఈ రెండు అక్కడ మనము పోయి స్టే అయితే ఒక 6 months దాకా ఇస్తారా అండి. ఈ వీసాకి ఎక్స్పీరియన్స్ వచ్చి 10 years అయితే ఇస్తారండి వన్స్ కానీ మీకైతే వస్తే. ఓకేనా? దీని పర్పసే అండి యూఎస్ బి1 బి2కి క్లయింట్ మీటింగ్స్, దీనికి మాత్రమే ఈ యూఎస్ బి1 బి2కి మాత్రమే అప్లై చేయొచ్చండి. బి2 టూరిజము, అదే చెప్పినట్టు బి1 వచ్చి బిజినెస్ కాన్ఫరెన్స్, మీటింగ్స్, క్లయింట్ మీటింగ్స్. బి2 అంటే టూరిజము, ఫ్యామిలీ, ఫ్రెండ్స్ విజిటింగ్, మెడికల్ సర్జరీస్ ఏమైనా ఉంటాయి అక్కడ చేసుకునేకి, అలాంటివి ఎక్కువ మంది అప్లై చేసేది. మన అలాంటి పేరెంట్స్ విజిటింగ్, కొంతమంది అక్కడ వెళ్ళి కాన్వికేషన్స్కి వెళ్ళడానికి, అక్కడ విజిటింగ్ చేసుకోవడానికి. సో ఇలాంటి పర్పస్లందరికీ క్లారిటీగా చెప్తున్నా. ఉపయోగపడే వీసా ఏంటంటే బి1 బి2 వీసా. ఓకేనా? స్టెప్ 1, అప్లికేషన్ వేసే తర్వాత ఫస్ట్ DS-160 ఫామ్ ఫిల్ చేయండి. ఎందుకు అంటున్నానంటే బి1 బి2 వీసా అప్లికేషన్లో అత్యంత ముఖ్యమైన పాత్ర ఏంటంటే ఈ DS-160 ఫామ్. ఇక్కడ మీరు ప్రొవైడ్ చేసే డీటెయిల్స్ ఖచ్చితంగా మీరు చెప్పే ఇంటర్వ్యూలో అడిగే క్వశ్చన్స్కి మ్యాచ్ అయ్యేలాగా అయితే ఇవ్వండి. ఫేక్ అయితే ఏమి ఇవ్వకండి. ఓకేనా? ఇక్కడ DS-160 ఫామ్లో ఏ డీటెయిల్స్ మీరైతే ఫిల్ చేస్తారంటే మీ పర్సనల్ ఇన్ఫర్మేషను, పాస్పోర్ట్ యొక్క ఇన్ఫర్మేషను, జాబు, బిజినెస్ యొక్క వాళ్ళ వివరాలు, ట్రావెల్ ప్లాన్ గురించి, యుఎస్లో ఆల్రెడీ ఉండే వాళ్ళ అడ్రస్ గురించి, హోటల్ లేదా రిలేటివ్ అడ్రస్ కోసం, ఈ డీటెయిల్స్ అన్నీ మనమైతే ఫిల్ చేసేది ఒక్క DS-160 ఫామ్ అండి. అక్కడే మనమైతే ఇలాంటి డీటెయిల్స్ అయితే ఫిల్ అయితే చేస్తాము. నేను మళ్ళీ చెప్తున్నా, ఏదైనా జెన్యున్గానే అయితే ఇవ్వండి. ఓకేనా? ఇక్కడ ఒక చిన్న మిస్టేక్ చేసా కూడా ఇంటర్వ్యూలో అయితే పెద్ద సమస్య అయితే పడుతుందండి. ఓకేనా? DS-160 ఫామ్ ఫిల్ చేసిన ఇక్కడ ఏదైనా ఒక్క మిస్టేక్ చేసినా కూడా మీకు మీ ఇంటర్వ్యూలోకి మిస్ మ్యాచ్ అవ్వడం, ఇలాంటి ఇష్యూస్ అయితే ఫేస్ అయితే చేస్తారు. సో మీరు ఏది ఉంటే అది మాత్రమే మీరైతే చెప్పడానికి క్లియర్ కట్గా మీ DS-160 ఫామ్లో అయితే మెన్షన్ అయితే చేయండి. ఓకేనా? ఇంకొకటి, ఫీజు అయితే చెల్లించాలి అండి. ఫీజు $185 అయితే అవుతుందండి. ఆల్మోస్ట్ డాలర్ రేటు నియర్ బై 18,000 ఏమో అవుతుంది. నాకు $185 అయితే అవుతుందండి వీసా ఫీజ్ పేమెంటు. అది పే చేసుకుని అవి రిసిప్ట్ అయితే తీసుకోండి. ఓకేనా? ఇంకొకటి మెయిన్, అన్నీ కంప్లీట్ అయినాక ఫైనల్ స్టేజ్ ఏంటంటే మీ వీసా స్లాట్స్ అయితే బుక్ చేయడం. మీకు ఎవరికైనా, ఇది నేను పెయిడ్గా చెప్తున్నా, పెయిడ్ వర్షన్ అండి ఇది.
మీకు ఎవరికైనా ఎర్లీ స్లాట్లో ఎవరికైనా బుక్ చేసుకోవాలన్నా ఏ విత్ నాట్ ఓన్లీ యూఎస్ B1 F1 వీసా కానీ H1B వీసా కానీ ఏ వీసాస్ బుక్ చేయాలనుకున్నా నన్నైతే కాంటాక్ట్ అవ్వండి. నేనైతే మీకు ఎర్లీ స్లాట్లో అయితే బుక్ చేసేకి ట్రై చేస్తానండి. చేయిస్తాను కూడా, చేయించాను ఆల్రెడీ చాలా మందికి, వాళ్ళు కాంటాక్ట్ అయ్యారు. మీకు ఏదైనా కావాలంటే కాంటాక్ట్ అవ్వండి. ఈ వీసా అపాయింట్మెంట్స్ బుక్ చేసుకోవాలి. ఇది 2 ప్రాసెస్గా జరుగుతుందండి. ఒకటి ఏంటంటే ఫస్ట్ మీ బయోమెట్రిక్ అయితే తీసుకుని వెళ్తారు. బయోమెట్రిక్ అని సపరేట్ ఉంటుంది. మళ్ళీ ఫైనల్ ఇంటర్వ్యూ అయితే సపరేట్ ఉంటుంది. వీసా బయోమెట్రిక్ మనకు కావాల్సింది ఏం తీసుకుంటారంటే మీ ఫోటో తీసుకుంటారు, మీ 10 ఫింగర్స్ థంబ్ అయితే తీసుకుంటారు, థంబ్నెయిల్ ఇంప్రెషను. ఇంకొకటి ఏంటంటే ఎవరైనా వెళ్తున్నారంటే బయోమెట్రిక్కి వీసాకి కానీ మీరు మీ ఆధార్ కార్డుకి అన్లాక్ అయితే చేసుకోండి, ఓకేనా? ఎందుకంటే ఇది నేను రియల్ టైమ్గా ఫేస్ చేశాను. అందరూ నేను లాక్ పెట్టుకుని పోయినా నేను చూసుకోలే, నేను అక్కడ థంబ్ వెరిఫికేషన్ పెడుతుంటే నాది మ్యాచ్ అవటం లేదు, అది వర్క్ అవుతుందా, చాలా అయితే కొంతసేపు అయితే పట్టింది. సో నాలాగా మీరు కూడా అయితే ఈ తప్పు అయితే చేయకండి, ఓకేనా? ఇక్కడ వెళ్ళినారంటే మీకు ఇలా స్టిక్కరింగ్ అయితే వేయిస్తారండి. మీకు మీ ఫోటో, మీ థంబ్నెయిల్ అయితే తీసుకున్నట్టు ఇట్లా స్టిక్కరింగ్, మీ DS-160 ఫామ్ నెంబర్, ఇలా బార్ కోడ్ అయితే ఉంటుంది. ఈ బార్ కోడ్ని ఉపయోగించుకుని నెక్స్ట్ మన ఇంటర్వ్యూలో అయితే అక్కడ స్కాన్ చేసుకుంటారండి. అప్పుడుదా వాళ్ళకి కన్ఫర్మేషన్ అయితే అవుతుంది, ఓకేనా? ఇది బయోమెట్రిక్ ప్రాసెస్. ఫైనల్ వీసా ఇంటర్వ్యూ ఏంటంటే ఇంటర్వ్యూ. ఇది వీసా ఆఫీసరు చూసేది మెయిన్ ఏంటంటే ఇతను వెళ్తున్నది పర్పస్ నిజమా కాదా, జెన్యునా కాదా, ఎన్ని రోజులు ఉంటారు అక్కడ, ఇతను పర్సన్ రిటర్న్ బ్యాక్ అవుతాడా లేదా, ఈ మూడు మేజర్ ఈ 3 క్వశ్చన్స్కి మీరైతే అతన్ని కన్విన్స్ చేసినారంటే మీ యూఎస్ వీసా అప్రూవ్ అయితే అవుతుందండి, ఓకేనా? క్లియర్గా, నిజాయితీగా, ఆనెస్ట్గా ఆన్సర్ ఇస్తే మీకు యూఎస్ వీసాకి నాలాగా మీకు కూడా అప్రూవ్ అవుతుందండి. ఇంకా సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అంటారా, తప్పనిసరి డాక్యుమెంట్స్ ఏవంటే మీ పాస్పోర్ట్, ఓల్డ్ అండ్ న్యూ పాస్పోర్ట్స్ ఉంటే ఖచ్చితంగా తీసుకుని వెళ్ళండి. మీ DS-160 ఫామ్ పక్కా, ఇది మ్యాండేటరీ. మీ అపాయింట్మెంట్ లెటర్ 100% మ్యాండేటరీ. మీ వీసా ఫీజ్ పేమెంట్ అది 100% గ్యారంటీ. ఇవి మేజర్ కంపల్సరీ డాక్యుమెంట్స్ ఇవి. ఇప్పుడు కేటగిరీ వైజ్ చూస్తాం. జాబ్ చేసే వాళ్ళకి ఎలాంటి డాక్యుమెంట్స్ తీసుకుని వెళ్ళాలి అంటే ఆఫర్ లెటరు, ఓకేనా? ఆఫర్ లెటర్ కానీ, ఐడి కార్డు కానీ, మీ శాలరీ స్లిప్స్, లీవ్ అప్రూవల్ లెటర్ ఉంటే తీసుకుని వెళ్ళండి. ఇంకొకటి ఏంటంటే మీ ఇన్విటేషన్ లెటర్ కూడా తీసుకుని వెళ్ళండి, ఓకేనా? ఇది జాబ్ చేసే వాళ్ళకి. బిజినెస్ చేసే వాళ్ళకి ఏంటంటే బిజినెస్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంటు, GST లేదా IT రిటర్న్స్ ది డాక్యుమెంటు, బిజినెస్ ప్రూఫ్ ది డాక్యుమెంట్స్ అయితే తీసుకుని వెళ్ళాలి. ఇది ఈ కంపల్సరీ డాక్యుమెంట్తో సహా ఇది సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అండి, ఓకేనా? ఇంకా ఫినాన్షియల్ డాక్యుమెంట్స్ అడుగుతారా, 6 months మీ బ్యాంక్ స్టేట్మెంటు, ఫిక్స్డ్ డిపాజిట్స్ ఏమన్నా ఉంటే అది కూడా తీసుకుని వెళ్ళండి, ఓకేనా? మీ IT రిటర్న్స్ కూడా తీసుకుని వెళ్ళండి, ప్రాబ్లంలే, నేనైతే తీసుకుని వెళ్ళినా. డాక్యుమెంట్స్ ఇంకొకటి ఏంటంటే వాళ్ళు అడిగితేనే మీరైతే ఇవ్వండి, మీరు ముందుగా అయితే వాళ్ళకైతే చూపించడానికి ట్రై చేయకండి, ఓకేనా? ఇంకొకటి మేజర్గా చెప్తున్నా, అబద్ధం చెప్పకండి, ఓవర్ కాన్ఫిడెంట్గా అవ్వకండి. DS-160 ఫామ్లో ఏముందో నేను పదే ఎందుకు చెప్తున్నానంటే దాంట్లో ఏముందో అదే మీరు ఇంటర్వ్యూలో చెప్పడానికి కూడా మీరు ఏం చెప్పేది అక్కడ, మీరు DS-160 ఫామ్లో ఏముంటుందో అదే అక్కడ చెప్పేదాకా ట్రై చేయండి, ఓకేనా? మీ వీసా ఖచ్చితంగా అప్రూవ్ అవుతుందండి. రిటర్న్ ప్లానింగ్ కూడా ఖచ్చితంగా ప్లానింగ్ అయితే ఉండాలండి, సిస్టంగా ఉండాలండి. ఇదండి US B1 B2 వీసా అప్లికేషన్ ప్రాసెస్. డాక్యుమెంట్స్ ఎలాంటిది, మీకు ప్రిపేర్ సరిగ్గా అయితే వీసా అప్రూవల్ ఛాన్సెస్ బాగుంటుందండి. ఇలాంటివి US వీసా రిలేటెడ్ గురించి మీరైతే చూడాలి, ఇంకా తెలుసుకోవాలి, ఇంకా అప్లికేషన్ ప్రాసెస్ ఎలా చేయాలి, నేనైతే స్క్రీన్ షేర్ చేసి మరి నెక్స్ట్ వీడియోలో అయితే పోస్ట్ అయితే చేస్తానండి, ఎలా ఏమేమి రిజిస్టర్ చేసుకోవాలని. మీకు ఇలాంటి క్వశ్చన్స్ ఏమన్నా ఉంటే కూడా కింద అయితే అడగండి. ఇలా మీకు ఈ కంటెంట్ నచ్చితే నా ఛానల్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. నేను మీ సేల్స్ ఫోర్స్ తెలుగు విత్ రమేష్. జై హింద్.